ఈ నెల 20 తర్వాత రాష్ట్రంలో లాక్డౌన్ నిబంధనలు సడలిస్తామని, వాహనాల రాకపోకల విషయంలో సరీబేసి విధానాన్ని అమలు చేస్తామని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. నిబంధనల సడలింపు పాక్షికంగానే ఉంటుందని స్పష్టం చేసిన ఆయన, మహిళలు నడిపే వాహనాలకు మాత్రం ఏ రోజైనా అనుమతిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని జిల్లాలను 4 జోన్లుగా విభజించి లాక్డౌన్ అమలు చేసేందుకు అనుమతించాలని కేంద్రాన్ని కోరినట్లు పినరయి వెల్లడించారు. కాగా కేరళలో గురువారం సాయంత్రానికి 394 కేసులు ఉండగా 147 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 245 మంది చికిత్స అనంతరం డిశ్చార్జి కాగా 2 మరణించారు. లాక్డౌన్ సమయంలో విమాన సర్వీసులు రద్దయిన నేపథ్యంలో ముందుగానే టికెట్లు బుక్ చేసుకున్న వారికి డబ్బులను ఇవ్వలేమని, దీనికి బదులుగా ప్రయాణ తేదీలను పోస్ట్ పోన్ చేసుకునే సదుపాయం కల్పిస్తామని ఎయిర్లైన్ సంస్థలు స్పష్టం చేయడంపై కేంద్రం సీరియస్ అయింది. అడ్వాన్స్ టికెట్లు బుక్ చేసుకుని ప్రయాణాలు చేయలేకపోయిన వారికి పూర్తి స్థాయిలో రిఫండ్ ను చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. కరోనా మహమ్మారిని అరికట్టే నిమిత్తం ఎంతో శ్రమిస్తున్న పోలీసులకు హెడ్స్ ఆఫ్ చెప్తున్నానంటూ వారిపై ప్రశంసలు కురిపించాడు ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ. లాక్డౌన్ లో సైతం తమ విధులు నిర్వహిస్తున్నారని, అంతేకాకుండా కరోనాపై ప్రజలు అవగాహన కల్పించడమే కాకుండా అప్రమత్తంగా ఉంచుతున్నారంటూ వారిని కొనియాడారు. ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందిని నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తో కలిసి అభినందించాడు. అలాగే హైదరాబాద్ లోని అన్ని పోలీస్ చెక్ పోస్టుల వద్ద విధుల్లో ఉన్న పోలీసులకు ఫ్రూట్ జ్యూస్ లను విజయ్ దేవరకొండ అందజేశాడు. కరోనా వేసవికాల నేపథ్యంలో పోలీసులు జాగ్రత్తగా ఉండాలని, తమ ఆరోగ్యపై తగు శ్రద్ధ తీసుకోవాలని ఆయన సూచించారు. కరోనా వైరస్ బారిన పడ్డ వారి ప్రాణాలు కాపాడేందుకు చేసే ప్లాస్మా చికిత్సను ఢిల్లీలో ప్రయోగాత్మకంగా నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సీఎం కేజ్రీవాల్ ఒక ప్రకటన చేశారు. 3-4 రోజుల్లో ప్రయోగాత్మకంగా ప్లాస్మా చికిత్స చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు కూడా లభించాయని చెప్పారు. ఈ చికిత్సా విధానం విజయవంతమైతే కనుక తీవ్ర స్థాయిలో కరోనా బారిన పడ్డ వారిని కాపాడుకోవచ్చని చెప్పారు. ఢిల్లీలో ఇప్పటి వరకు కరోనా బారిన పడ్డ వారి సంఖ్య 1578 మంది కాగా 42 మంది కోలుకున్నారని, 32 మంది మృతి చెందారని అన్నారు. ఈ నెల మొదటి వారంలో కరోనా బారిన పడి ఆసుపత్రుల్లో చేరిన వ్యక్తులు కోలుకుంటున్నారని, 2-3 రోజుల్లో డిశ్చార్జ్ అవుతారని తెలిపారు. चारों तरफ कोरोना की वजह से सब लोग बड़े निराश हैं और इस माहौल में एक छोटी सी आशा की किरण दिखाई दे रही है। कुछ देशों में प्लाज्मा टेक्नोलॉजी का इस्तेमाल किया गया विदेशों में और उसके नतीजे अच्छे आए। आपकी जानकारी के लिए बता दूं कि कोरोना से मुक्ति तो तभी मिलेगी जब इसका कोई वैक्सीन बन जाएगा। वैक्सीन लगाने से, जैसे दूसरे कई सारे वायरस की जो बीमारियां होती हैं, अगर उसका वैक्सीन आप लगा लें तो वैक्सीन लगाने से वो बीमारी होती नहीं है। तो इससे मुक्ति तो तभी मिलेगी जब वैक्सीन मिल जाएगा। लेकिन इस वक्त हमारे सामने 2 चैलेंज हैं। एक चैलेंज तो ये कि किस तरह से हम कोरोना को फैलने से रोकें। उसके लिए हम ये सब कर रहे हैं, लॉकडाउन कर रहे हैं, सोशल डिस्टेंसिंग कर रहे हैं, क्योंकि ये एक दूसरे से फैलता है, ताकि इसको फैलने से रोका जाए। दूसरा सबसे बड़ा चैलेंज है कि अगर किसी को कोरोना हो जाए तो वो सब लोग चाहते हैं कि वो व्यक्ति अस्पताल से ठीक होकर अपने घर वापस चला जाए, उसकी मौत ना हो। और ये देखा गया कि अगर उसमें कोई और बीमारी हो, जैसे डायबिटीज़ है, हार्ट प्रॉब्लम है, सांस की कोई बीमारी है, कैंसर की बीमारी है, तो फिर उसके जीवन के ऊपर संकट आ जाता है और अक्सर कई केसेस में उनकी मौत हो जाती है। ऐसे केसेस में जो सीरियस पेशेंट्स होते हैं, उसमें अगर प्लाज्मा टेक्नोलॉजी का इस्तेमाल किया जाए तो उनके देखने में आया है कि उनके बचने के चांसेस बढ़ जाते हैं। ऐसा कुछ देशों में देखने को मिला। दिल्ली के हमारे कुछ डॉक्टर्स ने इसके ऊपर काफ़ी अध्ययन किया और इसका ट्रायल करने के लिए तैयारी शुरू की है। अच्छी बात यह है कि परसों हमने केंद्र सरकार से इसका ट्रायल करने के लिए परमिशन मांगी थी और परसों रात को हमें इसकी परमिशन केंद्र सरकार से मिल गई है और अब अगले 3-4 दिन के अंदर हमारे डॉक्टर्स इसका ट्रायल करेंगे और ट्रायल करके देखेंगे कि ये कितना सफल होता है। अगर ये इसमें सफलता मिलती है तो ये हमारे लिए एक अच्छी बात होगी, क्योंकि फिर हम सीरियस पेशेंट्स को की ज़िंदगी बचा पाएंगे। मौत होने से लोगों को एक तो मौत तो ज़िंदगी और मौत तो ऊपर वाले के हाथ में है, हम सब लोग कोशिश कर सकते हैं। लेकिन अभी ये अगर सक्सेसफुल होता है, सफल होता है, तो फिर लोगों के चांसेस बच जाने के चांसेस बढ़ जाते हैं।
लेकिन अभी मैं साफ साफ कर दूं कि ये केवल ट्रायल स्टेज पे है और ये सफल होगा कि नहीं होगा ये अगले हमें 4-5 दिन के अंदर डॉक्टर्स जब ट्रायल करके देखेंगे तो पता चलेगा। ये टेक्नोलॉजी क्या है? इस टेक्नोलॉजी में जिस व्यक्ति को कोरोना एक बारी हो जाता है वो जब ठीक होता है तो उसके शरीर में, उसके खून में एंटीबॉडीज डेवलप हो जाते हैं। ये లాక్డౌన్ నేపథ్యంలో ఇప్పటికే 1.20 లక్షల కోట్లు విడుదల చేశామని భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో విధించిన లాక్డౌన్ తో దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తున్న నేపథ్యంలో ఈ విషయాలపై ఆయన ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కీలక విషయాలు తెలిపారు. సూక్ష్మ ఆర్థిక సంస్థలకు 50,000 కోట్లు ఇచ్చామన్నారు. రివర్స్ రెపో రేటు 4% నుంచి 3.75% తగ్గిస్తున్నట్టు వివరించారు. రాష్ట్రాలకు 60% మేర WMA పెంచుతున్నట్టు తెలిపారు. సెప్టెంబర్ వరకు ఇది అమల్లో ఉంటుందని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం నెలకొందని అన్నారు. Humanity faces perhaps the trial of its time as COVID-19 grips the world with its deadly embrace. Everywhere, as also in India, the mission is to do whatever it takes to prevent the epidemiological curve from steepening any further. In this kind of an environment, the Reserve Bank of India has been very proactive and has been monitoring the situation very closely. The evolving situation is being monitored very closely, and you would have noticed that from time to time, almost every second day or third day, the Reserve Bank is coming out with certain announcements. Now, in this kind of environment, I thought it was necessary that I speak to a wider audience and convey the resolve of the Reserve Bank of India, our approach and how we are going forward. Today, I propose to make certain announcements, and the statement is a bit long, as I said last time, because I have tried to make it as self-explanatory as possible, and so that there is adequate clarity, and since we are not able to hold a press conference, the meaning and the details are conveyed to the maximum extent possible. So as I just said, everywhere, as also in India, the mission is to do whatever it takes to prevent the epidemiological curve from steepening any further. Human spirit is ignited by the resolve to overcome the pandemic. షేర్లింగంపల్లి కరోనా వలన ఆకలితో అలమటిస్తున్న వారి కోసం మేమున్నామంటున్నారు శివకుమార్ మెమోరియల్ ట్రస్ట్ అనే స్వచ్ఛంద సంస్థ. గత 21 రోజులుగా నగరంలోని సుమారు 3,500 మంది నిరుపేదలకు వీరు ఆహారాన్ని అందించారు. పొట్టకూటి కోసం వలస వచ్చిన కార్మికులకు మేమున్నామంటూ బియ్యం, పప్పు, ఉప్పుతో పాటు కావలసిన సరుకులు అందిస్తున్నారు. శ్రీకాంత్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి తమ ట్రస్ట్ ద్వారా ఈ సేవలు అందిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ తన ట్విట్టర్ అకౌంట్లో ఓ ఆసక్తికరమైన వీడియో పోస్ట్ చేశారు. అనంతరం దానిపై వ్యాఖ్యానిస్తూ కరోనాను ఎలా కట్టడి చేయొచ్చో ఈ వీడియోలో చిన్నపిల్లలు పెద్ద పాఠం నేర్పించారని వెల్లడించారు. కరోనాను పారదోలేందుకు భౌతిక దూరం పాటించడాన్ని మించిన ఆయుధం లేదని చిన్నారులు చాటి చెప్పారని కొనియాడారు. మోడీ ట్వీట్ చేసిన ఆ 60 సెకండ్ల వీడియోలో కొందరు చిన్నపిల్లలు వరుసగా ఇటుకరాలను నిలబెట్టి వాటి ద్వారా కరోనా వ్యాప్తి ఎలా జరుగుతుందో దృశ్య రూపంలో వివరించడం చూడొచ్చు. मान लो ये सारे आदमी हैं और एक आदमी में कोरोना है। मान लो ये पहला आदमी है, दूसरा, तीसरा, चौथा को कैसे बीमार करता है तुम खुद देख लो। समझ में आया कि कोरोना कैसे फैलता है? हाँ। यस सर। तो सर इस बीमारी से कैसे बचा सकते हैं सर? सिंपल। तो चलिए एक बार फिर करके दिखाते हैं। यस सर। मान लो ये सब इंसान है और एक इंसान में कोरोना बीमारी है, बिल्कुल इस तरह। प्रगति जल्दी से एक इंसान को हटा दो।
देखा కోవిడ్-19 రక్కసి ప్రపంచంలోని మెజార్టీ దేశాలను అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో క్రీడారంగం కూడా స్తంభించిపోయింది. కాసుల వర్షం కురిపించే ఐపీఎల్ పై కరోనా ప్రభావం పడింది. మార్చి 29న ఆరంభం కావాల్సిన ఈ క్రికెట్ లీగ్ను కొన్ని రోజుల పాటు నిలిపివేసిన బీసీసీఐ తాజాగా నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. ఐపీఎల్ తాజా సీజన్ సాధ్యాసాధ్యాలపై బీసీసీఐ చీఫ్ గంగూలీ కొన్ని రోజులుగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నా నానాటికి వైరస్ విజృంభణ తీవ్రం అవుతుండటంతో కీలక నిర్ణయం తీసుకోక తప్పలేదు. తదుపరి నిర్ణయం తీసుకునేంత వరకు ఐపీఎల్ ను వాయిదా వేస్తున్నట్టు బీసీసీఐ ప్రకటనలో తెలిపింది. దేశ ప్రజల ఆరోగ్యం, భద్రతే తమకు అన్నిటికన్నా ముఖ్యమని బీసీసీఐ కార్యదర్శి జయేష్ షా పేర్కొన్నారు. ఫ్రాంచైజీ ఓనర్లు, ప్రసారకర్తలు, స్పాన్సర్లు, వాటాదారులందరూ పరిస్థితులు చక్కబడిన తర్వాత ఐపీఎల్ నిర్వహించాలని కోరుకుంటున్నారని వివరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను పరిశీలిస్తున్నామని, కేంద్ర మార్గదర్శకత్వంలో కొనసాగుతామని తెలిపారు. సాధారణ పరిస్థితులు నెలకొన్న పిదప అందరినీ సంప్రదించి ఐపీఎల్ పునః ప్రారంభ తేదీని ప్రకటిస్తామని పేర్కొన్నారు.